నిమిషాలు అయింది. నేను త్వరగానే ముగిస్తాను. ఎందుకంటే మరి నాకేం చెప్పారంటే మీ సమయం మీరు తీసుకోండి అన్నారు. దట్స్ ఓకే. బట్ సరే చూద్దాం. 25 నిమిషాలు అంటే మనకి వాళ్ళు ఇచ్చిన ఈ స్కెడ్యూల్ ప్రకారంగా 12 గంటలకు ముగించాలని ఉంది. 12:05 ఏమో ఫెలోషిప్ ఉంది. ఏదేమైనా మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. వీ నీడ్ టు బి ఎక్సైటెడ్. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉత్తేజింపబడాలి. ఒక ఆయన బుక్ రాశాడు, ఐఎమ్ ఎక్సైటెడ్ టు ఎక్సైట్ అదర్స్. మనం ఇతరులు ఎప్పుడు ఉత్తేజిస్తామంటే మనం ఉత్తేజంగా ఉంటాం. మనం నీరసంగా ఉన్నాం అనుకోండి, మనం చూసిన వాళ్ళు కూడా నీరసంగానే ఉంటారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నాం మనం ఎప్పుడు కూడా ఉత్తేజం పొందుతూ ఉండాలి, ఆనందిస్తూ ఉండాలి. పాటలు పాడుతున్నప్పుడు కానీ, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ మనలో మనం ఉత్తేజించబడుతుండాలి. శరీరం బలహీనమే కానీ ఆత్మ దట్ షుడ్ బి డాన్స్ ఇన్సైడ్. లోపల అది గంతులు వేస్తూ ఉండాలి. నాకు ఆ మాట చెప్తుండే సమయం గుర్తొచ్చింది. మరియా ఎలిజబెత్తో మాట్లాడుతున్నప్పుడు ఆ లోపల శిశువు ఏం చేస్తానంట? గంతులు వేస్తానంట. దట్స్ అ నోబెల్ ఎక్స్పీరియన్స్. మరి మీరు ఎంతమంది నాకు అనిపిస్తున్నా తెలియదు కానీ ఐ నెవర్ లుక్ ఫర్ టైం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక పాట పాడుతుంటే వీళ్ళు ఎక్సైటెడ్. అలాగే వాక్యం చదువుతున్నప్పుడు కూడా భావగర్భితంగా చదువుతుండాలి, ఆరాధనగా అర్థవంతంగా చదువుతూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు మన హృదయాలు, మన ఆత్మలు బలపడతాయి. ఆత్మ ఎప్పుడు బలపడుతుందంటే దేవుడి మందులో కూర్చున్నంత సేపు బలపడుకోదు. వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ, పాడుతున్నప్పుడు కానీ చాలా మంది ప్రార్థన చేసినప్పుడు అటు చూస్తుంటారు. ప్రార్థన చేసినప్పుడు చేసుకుంటారు, మిగతా వాళ్ళు మన పని ఏంటండి. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మన నోటితో పలకకపోయినా ఆత్మలో ఏకీభవించాలి. అందుకని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటారు తెలుసా? అందరూ ఏకీభవించండి అంటే ఒకే మనసు. మనలో నోటు చేసే నోటుతో చేస్తున్నప్పుడు మన హృదయంలో చేస్తూ ఉండాలి. అలాంటి అనుభవాన్ని మనం తెచ్చుకోవాలి. మరొకసారి నేను మరి నోబెల్ రాయ్ గారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఫర్ సెలెక్టింగ్ యాస్ జనరల్ సెక్రటరీ ఆఫ్ భారతీయ సొసైటీ ఆఫ్ ఇండియా అమలాపురం డివిజన్. అయితే ఆ తర్వాత ప్రత్యేక స్త్రీల సమాజం వారికి మరొకసారి నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. మీరందరూ అక్కడ నిలబడి అలా చూస్తున్నప్పుడు నిజంగా మీరు క్వాలిఫికేషన్స్ లేకపోతే పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, బట్ యూఆర్ డూయింగ్ an excellent service. You are doing a human service to the church of God. దేవుని సంఘానికి చాలా అద్భుతమైనటువంటి సేవను మీరు చేస్తున్నారు. మీరు నిలబడి ప్రసంగాలు చేయకపోయినా behind the curtain మీరు చక్కగా ప్రార్థన చేస్తున్నారు. నిజంగా ఈ సంఘం ఎలా జరుగుతుందనండి దానికి కారణం మీ ప్రార్థనలు. ఇంచుమించు 25 ఏళ్ల క్రితం అనుకుంటా ఈ మహాసభలకు కావాల్సిన అమెరికా నుంచి నాకు గుర్తొచ్చింది. అది తెలుగులో కూడా తర్జుమా చేశారు. సుజ్ఞానం జాషు అని ఆవిడ తర్జుమా చేసింది. ఆవిడ వచ్చినప్పుడు పేరు శివకరణ్. ఇంకా బాబీ అవుతుంది నాకు బాగా గుర్తాడు. ఆవిడ బుక్ రాసింది ప్రార్థించే సంఘం అని. అమెరికాలో ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం రాసింది. ఆవిడ తీసుకొచ్చాడు. నేను చూసాను. అందుకే అక్కడ బుక్ కూడా కొన్నాను. ఆ బుక్ ఏమైందంటే ట్రంక్ పెట్టు కదా చెదట్టేసి తిరిగిపోయిన బుక్. ఐ యూస్ టు రీడ్ దట్ బుక్ మెనీ టైమ్స్. చాలా సార్లు పుస్తకం లేదు. శివకరణ్ అవ్వదు ఎవరైనా శివకరణ్ పెట్టారు వాడు. సరే అని పెడతాను. ఆ బుక్ చదివితే నాకు అర్థమైంది ఏంటి అసలు. ఎప్పుడు చదివాను? 25 years ago చదువుకునే రోజుల్లో చదివాను. తెలుగులో తర్జుమా చేశారు కానీ నాకు తెలుగులోనే దొరికింది. ప్రార్థించే సంఘం దాంట్లో ఒక అధ్యాయం కింద రాసి అందులో మీకు స్త్రీల గురించి రాసింది. ఆ స్త్రీలందరూ మందిరంలో కూడుకుని ప్రార్థన చేస్తుండే వాడి పరిచర్య ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడింది. గొప్ప గొప్ప మందిరాలు పెట్టారు. ఈ దేశంలో ఇక్కడికి కూడా బాగా ప్రార్థన సహకరించిందని చెప్తున్నారు. స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ఈ అమలాపురం సంఘాలు అక్కడ వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నాం. ఈ డేస్ కమ్ ఈ మనాన్ని చాలా పెద్దదవుతుందని చెప్తారు. 25 years ago మాట చెప్తున్నారు. ఇదన్నీ ఎందుకు గుర్తొచ్చేది తెలుసా? స్త్రీలు ప్రార్థన చేస్తారు. ఆయన పురుషులు ప్రార్థన చేయడానికి అంటే చేస్తారు, కానీ స్త్రీలకు అంత సహనంగా ఉండదు. కాబట్టి మరొకసారి మేము అందరినీ నేను ప్రోత్సహిస్తున్నాను. మందిరం కట్టబడే వరకు అలా ఇంకా అనేకమైన ఆత్మలు సంపాదించబడే వరకు
సంఘం ఉన్నటువంటి వారంలో క్షమాభివృద్ధికరంగా ఉంది. అందరూ ఆయురారోగ్యాలు లోకం అంటారు కదా అన్నమాట. అందరూ మంచిగా ఉంది. మరి దేవుడు రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడేట్టుగా మీ అనుదిన ప్రార్థనలో, అలాగే సంఘంలో చేసే ప్రార్థనలో ఇంకా కొనసాగాలని నేను మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరొకసారి మీకు శుభాలు తెలియజేస్తున్నాను. త్వరగా నేను ముగిస్తాను. వాక్యంలోకి వెళ్దాం. చూడండి, 149వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 149వ కీర్తన 149వ కీర్తన మొదటి వచనం. 149వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కృత కీర్తన పాడుడి, భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. అలా రాస్తూ ఆయనను స్తుతించాలి అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట చూద్దాం. 145వ కీర్తన 9వ వచనం చదువుదాం. 145వ కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములో ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. మనకి తెలుగు బైబిల్లో ఆయన ఉపకారి అని ఉంది. ఆ ఇంగ్లీష్ బైబిల్ ఏముంది తెలుసా? ద లార్డ్ ఈస్ గుడ్ టు ఆల్. ఆయన అందరికీ మంచివాడు. అందరికీ మంచివాడు. దేవుడు అందరికీ మంచివాడు. నేను ఏదైనా మీతో మాట్లాడే మాట ఏంటి తెలుసా? మంచితనము, మంచి అనే మాట గురించి మాట్లాడతాను. బైబిల్లో చాలా మంచి పనులు ఉన్నాయి. 147వ కీర్తనలో ఒక మాట ఉంది, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఈ లోకంలో ఎంత చెడ్డవారైనా మంచి వాటి కోసం చూస్తున్నాం. నాకు మంచి జరగాలని కోరుకుంటారు. ఈ మంచి జరగడానికి ఏమైనా చేస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ చెడ్డ పనులు చేస్తున్నా నాకు మంచి జరగాలని కోరుకుంటారు, శుభం కలగాలని కోరుకుంటారు. అందుకే మనం కలిసినప్పుడు కూడా ఏమంటారంటే మీకు శుభం కలగాలని అంటారు. ప్రతి వాళ్ళు మంచి కావాలని కోరుకుంటారు, అందులో తప్పు లేదు. మన దేవుడు కూడా మంచివాడు. అయితే అపోస్తలుడు పేతురు గారు రాస్తూ మొదటి పత్రిక, మనం చాలా రోజులుగా చాలా వారాలుగా దాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. 3వ అధ్యాయంలో 13 నుండి 17 వచనాలు త్వరగా చదువుకుని కొన్ని నిమిషాలు వాటి గురించి మాట్లాడదాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 17 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్త చూడండి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికంతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురు, దాని విషయమై క్రీస్తు ముందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తము ఆరాధన మీద కీడు చేసి శ్రమపడు కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఈ వాక్యపు వెలుగులోకి వస్తున్నాం. ఆయన మీరు మా అందరితో మాట్లాడండి. మా హృదయ అంతరింద్రియం కలిగిన దేవుడు మా అందరూ సిద్ధపరచండి. వినగలిగించేవి గ్రహించే హృదయాన్ని అనుగ్రహించి ఈ మాటలు అంగీకరించుకోండి. వాటి ద్వారా మేలు పొందుటకు మమ్మల్ని ఆయుధపరచమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలితో వేడుకున్న మా పరమ తండ్రి, ఆమేన్. జనక కుమారాత్మ లను లేక దేవా, జనక కుమారాత్మ లను లేక దేవా, ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా. ఘన మహిమ చెల్లును, ఘన మహిమ ఘన మహిమ చెల్లును ధనరా
ఆయన రాసినప్పుడు ఆయన అనుకున్నాడు ఇది పెళ్లికి మాత్రమే పాడతారని, గృహప్రవేశానికి మాత్రమే పాడతారని అనుకున్నాడు. అంటే మన తెలుగు క్రైస్తవ కీర్తనలో నిత్యుడైన దేవుడు అని చెప్పి మొదటి కీర్తన కింద పెట్టారు. అది మనం ఎప్పుడు పాడుకునే పాటే, కానీ కొన్నింటి ఏం చేసామంటే మనం కొన్నింటికి పరిమితం చేసాం. పెళ్ళకు మాత్రమే పాడతాం. బహుశా ఏ దేవుడు అనుకున్నట్టు పెళ్లి దొరుకుతుంది. ఆ మాటలో ఆ చరణంలో జనక కుమారాత్మ అనురేక దేవ, తర్వాత ఘనమహిమ చెల్లును ధనరా నిత్యముగా ఉంటుంది. మీకు అందరికి అర్థమైతే పాట, ఆ మాట అందరికి అర్థమైందా? ధనరా నిత్యముగా అంటే ఏంటి? ధనరా అంటే ఏంటి? విమర్శం కాదు. ధనరా అంటే ఏంటి? ధనరా అంటే అర్థం ఏంటంటే బిఫిటింగ్లీ, ఒప్పుగా. ఘనమహిమని ఎలా జరగాలి? ఒప్పుగా, సరిగ్గా అని ఆ కీర్తనకారుడు రాశాడు. సరే, అయితే మనం చదివి మాట్లాడి తెలుసా, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవరు? మనం ప్రతిసారి మంచి కావాలని కోరుకుంటాం, నాకు మంచి జరగాలని కోరుకుంటాం. ఎంత చెప్పినట్టుగా మన దేవుడు మంచివాడు, ఆయన స్తుతించడం మంచిది. మనం మంచి పనులు చేయడానికి ఎప్పుడైతే కోరుకుంటామో మనకు హాని చేసేవాడు ఎవరు ఉండరు. చూద్దాం ఆమోసు గ్రంథము. ఎందుకు పేతురు గారు ఈ మాట రాస్తున్నాడంటే, ఆమోసు గ్రంథము, పాత నిబంధనలో ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14 వచ్చిన ఒక మాట చూడండి. 5వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయండి. మేలు మన తెలుగులో, ఇంగ్లీష్ లో గుడ్ అన్నమాట. మీరు కీడు విడిచి బ్రతుకున్నట్లు మేలు చేయండి. అలాగూ చేసిన మీరు అనుకుని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. 15వ వచనం చూడు. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచు. ఒకవేళ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించవాడు కనికరించును. ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఇశ్రాయేలు ప్రజలతో ఏమో తెలుసా, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి ఏం చేయమంటున్నాడు? మేలు చేయమంటున్నాడు. మంచిది చేయాలి. ఇతరులకు ఎప్పుడైతే మంచిది చేస్తామో ఆ మంచి తిరిగి మనకు వస్తుంది. మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే, మేలు విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేసేవాడు ఎవరు లేడు. ఇంకొక మాట గుర్తొస్తుంది, చదువుతున్నాడు. యెహోవా మన పక్షముగా మన విరోధి ఎవడు? మన దేవుడు మేలు చేసేవాడు. ఇంకో పాట ఉంది, మేలు చేయవాడు మన ప్రభు అనే పాట ఉంది, ఒక చరణం ఉంది. మన దేవుడు మేలు చేసేవాడు కాబట్టి ఆయన నమ్మినటువంటి మనం కూడా ఎలా ఉండాలి తెలుసా? మేలు చేసేవాడు ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి చాలా మనం చదివేశాం. కొన్ని మాటలు ఆయన గురించి అని చెప్పి ఆయన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎలాగైతే మంచిగా ఉండాలని కోరుకున్నాడో అది మీకు చూపించి నేను ముగిస్తాను. చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము. ఆదికాండము 39వ అధ్యాయము అంతకంటే ముందు ఆదికాండము 37వ అధ్యాయము 37వ అధ్యాయం నుంచి కనుక మీరు చదివితే అక్కడ ఒక వ్యక్తి కనబడుతుంది. అతని పేరు తెలుసా? యోసేపు. అందరికి తెలిసినటువంటి పేరే యోసేపు. యోసేపు వాళ్ళ అన్నదమ్ముల్లో ఆ తండ్రి ప్రేమించినటువంటి వాళ్ళలో చాలా ఇష్టమైనటువంటి వాడు. అతనికి 17 ఏళ్ల వయసప్పుడు ఆ తండ్రి కానాను దేశంలో ఉండేవాడు. అయితే ఇది దగ్గర మంచి లక్ష్యం ఏంటంటే, అప్పుడు యోసేపు వారి చుడతలను కూర్చున్న సమాచారం వారి తండ్రి వద్దకు తెచ్చుతూ ఉండేవాడు. అయితే 3వ వచనం, మరి యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువ అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించాను. యోసేపును ఇశ్రాయేలు బాగుగా ప్రేమించాడు. ఎందుకంటే అతను ముసలితనంలో కనుక్కున్నాడు, వృద్ధాప్యములు కనుక్కున్నాడు కాబట్టి చాలా ఎక్కువగా ప్రేమించాడు. ప్రేమించి అతనికి విచిత్రమైనటువంటి నిలువుటంగి పుట్టించాడు. అతని సహోదరుడు తమ తండ్రి అతను తమ అందరికంటే ఎక్కువ ప్రేమించి చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైన అడుగు లేకపోయి. ఈ వాక్యాన్ని చాలాసార్లు చదివినప్పుడు నాకు చాలా అనుభవాలు గుర్తొచ్చి, మనం ఎవరైనా కలిసినప్పుడు కొంతమంది
వాళ్ళే ముందు వచ్చి నమస్కారం పెట్టి పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అడుగుతుంటారు. ఎప్పుడు పరిశీలించారు? మీకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు కానీ కొంతమంది రోజు కనపడుతున్న కనీసం పిల్లలు ఎలా ఉన్నారు, కనీసం ఉన్నారంటే సెన్సిటివిటీ ఫీల్ అవ్వదు. నేను అనుకుంటాను బహుశా వాళ్ళ హృదయంలో వేరే అభిప్రాయం ఉండదు. మనిషి కనబడుతుంటారు కానీ వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో పలకరించకూడదు. కొంతమంది దూరం ఉన్న సైన్లో మాట్లాడతారు, పలకరించేస్తారు, కళ్ళుతో పలకరించేస్తారు. కొంతమంది పక్కన కూర్చున్న చూసుకున్నట్టున్నారు. మీరు అర్థం చేసే ఎప్పుడైనా మీరు పెళ్లికి వెళ్ళండి, ఏదో కార్యక్రమం వెళ్ళండి, మీకు తెలిసిన వాడే లేదా మీతో పనిచేసిన వాడే మీరు ఏదో తిరిగి వెళ్ళిపోవాలి. అది కారణం వాళ్ళ తప్పు కాదు. ఇక్కడ నాకు అర్థమైంది ఏం తెలుసా, సొంత అన్నదమ్ములు ఒకే తండ్రి కూడా పుట్టినవాడు తండ్రి అతను బాగా ప్రేమిస్తున్నాడని అతనిని పగబట్టారు సంగతి. రెండోది క్షేమ సమాచారమేను అడగట్లేదు. లుక్ ఎట్ హ్యూమన్ నేచర్, మానవ స్వభావాన్ని చూడండి, మానవ మనస్సు యొక్క పరిస్థితి చూడండి. నువ్వు ఎలా ఉన్నావు కూడా అడగలేదు. అందుకని ఇంగ్లీష్ లో హౌ డూ యు డూ అంటుంటారు, మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ లో కావాలి, మనం తెలుగులో నమస్కారం ఊరుకుంటామని కొంత అది కూడా పెట్టరు. ఇంగ్లీష్ వాళ్ళు కలుస్తున్నారండి, ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. చేయడానికి మరి ముఖ్యంగా సంఘం ఉన్నటువంటి నేను చాలాసార్లు చెప్పాను మాట, మీరు పక్క వాళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నారా? పక్క వాళ్ళ గురించి ఎప్పుడన్నా కనీసం వాళ్ళతో మాట్లాడుతున్నారా? షేక్ హ్యాండ్ ఇస్తున్నారా? వాడిని ఎలా ఉన్నారని అడుగుతున్నారా? చాలా మంది అడగరు. ఎందుకంటే అడగడం ఎందుకంటే తను వస్తున్నాడు కదా, అతను తన దారిలో వస్తున్నాడు కదా, తన దారిలో వస్తున్నాడు కదా అని అనుకుంటారు. కానీ మనం మంచి చేయడానికి డబ్బులు ఖర్చు గుర్తుపెట్టుకోండి. మంచి చేయడానికి డబ్బు చెప్తాను మీకు చివరిలో. మంచి చేయడానికి ఏ డబ్బులు ఖర్చు, మంచి చేయడానికి కావాల్సింది చెప్పండి, మంచి మనసు. అందుకని కాలేబుల గురించి రాస్తూ దేవుడు ఎవరి రాయించో తెలుసా, కాలేబు యొఫోను మంచి మనసు కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడంట? మంచి బట్టలు కలిగి ఉండడం లేదు, మంచి మేడం లేదు, మంచి మనసు కలిగి ఉన్నాడు. నువ్వు మంచి చేస్తే అది తిరిగి నీకు వస్తుంది. ఇవాళ రాకపోవచ్చు, నీ పిల్లకని వస్తుంది. అది మాకు ఇవాళ వచ్చి చెప్పండి మీకు. యోనాతాను దావీదు విషయంలో ఎంతో మంచి పని చేశాడు. యోనాతాను యుద్ధంలో చనిపోయాడు, సౌలు చనిపోయాడు. అయితే దావీదు ఏం గుర్తు చేసుకున్నాడు తెలుసా? యోనాతాను చేసిన మంచిని గుర్తుపెట్టుకుని ఈజ్ దేర్ ఎనీవన్ లెఫ్ట్ టు డు ఫేవర్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్ జోనాథన్ అని అడుగుతున్నాడు. యోనాతాను విషయంలో, నా స్నేహితుడు యోనాతాను విషయంలో, ఆ కుటుంబంలో మంచి చేయడం కారణం మిగిలిన వాడు అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా కావచ్చు, కానీ మంచి చేయడం మనం ఏం చేయకూడదట. అందుకే ఎఫెసీ పత్రికలో మేలు చేయడంలో విసుకోవద్దు. అమ్మా అసలు విసుగు వస్తుంది, నీకే కదా నాకు వస్తుంది. ఏ పాఠాలు చెప్పాడు కదా 2-3 సార్లు అడిగారు అనుకోండి, నాకు కోపం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలంట. కానీ చాలాసార్లు మనస్సాక్షి ఉంది కదా, ఈ మనస్సాక్షిలో ఏం చేస్తారు తెలుసా? బాధపడిపోతారు, తెగ బాధపడిపోతారు. ఒక మాట నేను ఇప్పుడు ప్రార్థన చేశాను, ఇక్కడ నేను అక్కడ కూర్చుని కొంత బాధపడ్డాను. ఎందుకు చెప్పను, నాకెందుకు ఏదో మాట అనేసి తర్వాత వెంటనే బాధపడుతుంటారు. నాకు ఒక అర్థమైంది తెలుసా, ఆయన ఎలా అయింది నా మనస్సాక్షి ఏం చేస్తుందంటే నాకు చెప్తుంది. నేను అనాథకు మర్చిపోయాను అనుకోండి, నేను నా మనస్సాక్షిని విడిచిపెట్టేసాను. నేను ఎవరి ముందు ప్రార్థన చేసి ఎవరితో మాట్లాడినా తర్వాత ఇలా అనుకోపోవాల్సిందే, ఇలా చేసి ఉండకపోవాల్సిందే. అది ఏం చెప్తుంది తెలుసా? మనస్సాక్షి. సరే, యోసేపు తన అన్నదమ్ములు అందరూ పగబట్టారట, కనీసం అతను ఏమడట్లేదట, క్షేమ సమాచారమైనను అడగడం లేదట. ఏం చేశాడు యోసేపు? తప్పు చేశాడా? వాళ్ళందరూ ఆమె తిట్టాడా, కొట్టాడా? ఏం లేదు. కానీ ఏం చేస్తున్నాడంటే తండ్రికి ఇస్తాడు. అలాగే 5వ వచ్చినకి అతను కలగన్నాడట. ఆ కళ చెప్తే వారి అతని మీద మరి పగబట్టింది. ముందు పగబట్టారు, ఇంకా పగ ఏమైంది, పెరిగింది. నేను అంకిలేస్తున్నాను. ఆ తర్వాత మీరు ఇంకా తెలియగలిగితే 8వ వచ్చు అతని సహోదరుడు, నీవు నిశ్చయంగా మమ్మల్ని ఏస్తావా, మా మీద అధికారులు చెప్పి అతని కళను బట్టి అతని మాటను బట్టి అతని మీద మరింత పగబట్టి. ఎన్నోసారి చెప్పండి, పగ ఏమవుతుంది? అంతకంతకి భలేగా పెరిగిపోతుంది. ఏం చేశాడు యోసేపు? 37వ అధ్యాయంలో ఎక్కడ తప్పు చేసినట్టుందా, ఏమైనా అబద్ధం అన్నట్టుందా? ఏం లేదు. అతను తండ్రిని ప్రేమిస్తున్నాడు. అది అదే ఒక కారణాలు బట్టి వాడు పగబడుతున్నాడు. ఇంకా కింద జరిగితే తండ్రి కూడా కలకన్నాడు. అది తల్లితో చెప్తుంటే 10వ వచనం, అతను తన తండ్రితోనూ తన సహోదరుతోనూ అతను తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కన్నీ కలండి, నేను నీ తల్లి నీ సహోదరు నిశ్చయమై వచ్చింది సాష్టాంగ పడుతుమా అని అతను ఏం చేసినట్ట
గర్వించెను. అతని సహోదరుడు అతని యందు అసూయపడి. ఈ లక్షణాలన్నీ మంచివారి లక్షణాలు, చెడ్డవారి లక్షణాలు. పగబట్టడం, కోపపడడం, అసూయపడడం, ఇవి మంచివారు చెడ్డవారు చెప్పడం. మంచివారు ఎవరైనా చెప్పగలరా? బతుకున్నవాడు ఎప్పుడు చెప్పలేదు. ఇవి మంచి లక్షణాలు ఎలా వచ్చాయి మనకి? ఒకడు ఉన్నాడు, వాంతి వచ్చి, ఇవి తండ్రి నుంచి వచ్చినవి కాదు. నేను పొద్దున ఒక షార్ట్ వీడియో వచ్చింది, అందులో కథ ఉన్నాడు. దేవుడు గొప్పోడైతే మనుషులందరూ ఎందుకులా చేశాడు? మంచోడుగా చేసేది కదా అని అడుగుతున్నాడు పాస్టర్ గారు. దేవుడు మంచోడైతే ఎందుకైనా మీ సమస్యలు ఎందుకు? అందరూ మంచోడు అయిపోతారు. అయితే దానికి సమాధానం బైబిల్లో ఉంది. జ్ఞాని సొలొమోను అంటాడు, దేవుడు అందరినీ యథార్థవంతులుగా సృష్టించాడంట, అందరినీ మంచివారు చేశాడంట. కానీ వారు ఏం చేశారు? వివిధములైనటువంటి తంత్రాలు కల్పించుకున్నారు. దేవుడు సమస్య కాదు, మానవ సమస్య. అయితే వాళ్ళు అసూయపడ్డారు. ఇంకొక మాట, ప్రాముఖ్యమైన మాట తెలుసు. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకోలేము. ఏమంటది? ఈ పనులన్నీ లేచి సూర్యచంద్రులతో సహా నమస్కారం పెట్టడం అన్నమాట. కోపపడ్డాడు, గద్దించాడు, కానీ 17 వయసు అప్పుడు. But he remembered that word. ఇదే మాట యేసు ప్రభువు గురించి రాయబడింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం మరీ చెప్తుంది చూడండి ఒకసారి. యేసు ప్రభువు ఒకసారి యెరూషలేము తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఆయన తప్పిపోతే అక్కడ అడుగుతుంది వాళ్ళ అమ్మ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయారో బాబు, నీ గురించి వెతుక్కున్నావు అంటే చూడండి 2వ అధ్యాయము లూకాసు వార్త 51వ వచనం చూడండి. ఎక్కడ ఉంటుంది? 2వ అధ్యాయము 51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడెను. 49 అంటాడు, ఆయన మీ ఎలా వెతుకుతున్నారు? నేను ఆ తండ్రి పనులు ఉండాలని మీరు ఎరగరా అని వారితో చెప్పను. అయితే నజరేతుకు వచ్చిన తర్వాత లోబడి ఉన్నాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయంలో భద్రము చేసుకోలేను. అప్పుడు యేసు ప్రభు వయసు కూడా 12, 13, 14 వయసు. అక్కడ యోసేపు తండ్రి యోసేపు పలికిన మాటను ఏం చేశాడు? జ్ఞాపకం పెట్టుకున్నాడు. మీరు చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, నేను కూడా తల్లి. మనం కొన్నిసార్లు పిల్లల మాటను జ్ఞాపకం పెట్టుకున్నాం. వాళ్ళ వయసులోకి వచ్చిన తర్వాత పాలనప్పుడు ఎలా అన్నాడు? ఒక ఆయన, ఆ కుటుంబం చాలా పేద కుటుంబం. ఆ నాన్న పాస్టర్ గారు 7 పిల్లలు చదువుకోమని పంపిస్తే ఆయన ఏమన్నాడంటే తెలుసా? కుటుంబాన్ని చూసి ఏముండేది కాదు, సైకిల్ కూడా ఉండేది కాదు, చాలా పేదవాడు, పాకలు ఉండేవాడు. ఓ రోజు కాలేజీకి వెళ్ళి వచ్చాను, అమ్మ నేను ఉద్యోగం, నేను కాలేజీకి వెళ్ళేసాను, నేను సినిమాలోకి వెళ్ళిపోయి సినిమాలో నటించి అందరూ గొప్పలు చేసేస్తామన్నాడు. వాళ్ళ అమ్మమ్మ కైగో ఇదేం పని, మన పాస్టర్ గారు మన ఫ్యామిలీ ఇది అలాంటి మాట ఎప్పుడు అనుకోవాలంటే ఆయన సరే సీక్రెట్ గా మొత్తం రాసేసాడు, నేను సినిమాలో యాక్టింగ్ వచ్చేస్తున్నాను అని రాసేస్తే వాళ్ళు రమ్మన్నాడు. వెళ్ళిపోయాడు సీక్రెట్ గా. వెళ్ళిపోయిన తర్వాత తల్లి ఏం చేస్తుందంటే మోకరించి చిన్నోడు, అందరికంటే 5 అన్నదమ్ములు, 2 అమ్మాయిలు, అందరికంటే చిన్నోడు. ఏంటి ఇలాంటి ఆలోచన వచ్చిందని ఆ ప్రార్థన చేస్తే చివరికి దేవుడు అతను మనసు మార్చాడు. దానికి ముందు బైబిల్ ట్రైనింగ్ వెళ్ళాడు కేరళ. బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు, మళ్ళీ ఇంకో చోట ట్రైనింగ్ అయ్యాడు, తర్వాత సింగపూర్ వెళ్ళాడు, తర్వాత అమెరికాలో ఉన్నట్టు పిహెచ్డీ చేసి చాలా గొప్ప మిషనరీ ఉన్నాడు. ఆ బ్రతుకున్నప్పుడు తల్లి అంటుంది, బాబు ఇలా అనేవాడు రోజు గుర్తేస్తుంది. నిజంగా అనుకున్నట్టుగా వాళ్ళందరూ ఉన్నత స్థితిని తీసుకెళ్ళాడు. అప్పుడు చెప్పిదాన్ని, నువ్వు ఇలా ఇంటర్మీడియట్ చదువుకుంటే ఇలా అన్నాడు బాబు. ఆ అమ్మ ఏం చేసి ఆ మాటని భద్రపరచు. మనలో చాలా మంది తల్లిదండ్రులు మన పిల్లలంటున్న మాటని మనం గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ యోసేపు తండ్రి ఇశ్రాయేలు అంటున్నాడు, ఆ మాటల్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు. జ్ఞాపకం పెట్టుకున్న తర్వాత ఈ విషయాలన్నీ చూసినప్పుడు అక్కడ అమ్మేస్తాడు. ఇవన్నీ చదివించారు, కానీ అందులో రూబేన్ అని ఉంటాడు పెద్దడు. ఆ రూబేన్ అంటాడు, వాడు ఎందుకు చంపేయడం, అమ్మేద్దాం అంటాడు. చూడండి 13వ వచనం చూడండి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరు శెకెములో మనవి చెప్తున్నారు, నేను వారితో పంపిణీ రమ్మన్నప్పుడు అతను మంచిదని అతనితో చెప్పాను. మంచిది పెడతానన్నాడు. వెళ్ళిన తర్వాత వాడు దూరం నుంచి చూసి అతను ఏం చేద్దాం అనుకున్నారంటే చంపేద్దాం అనుకున్నారు. చంపేద్దాం అంటే రూపేం చెప్పిన తర్వాత అతను గోతులో పడేశారు. గోతులో పడేసిన తర్వాత ఇష్మాయిలు వెళ్తున్నారు. కళ్ళు చూసినప్పుడు ఇష్మాయిలు వెళ్తుంటే వాడికి అమ్మేశారు. అమ్మేస్తే వాడు ఏం చేసి ఎక్కడ తీసుకెళ్ళారంటే 39వ అధ్యాయం వచ్చినప్పటికి ఫరో ఇంటికి తీసుకొచ్చి, ఫరో ఉద్యోగస్తున్నటువంటి ఎవరి తీసుకొచ్చారంటే పొత్తీఫెర అనేటువంటి ఐగుప్తు ఇంటికి తీసుకొచ్చారు. 2వ వచనం 39. యెహోవా యోసేపును తోడేయడం కదా, అతను వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. యెహోవా అతను తోడేయడని అతను చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినని
అతని యజమానులు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన కనుక అతని యొక్క పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినంతయు అతని చేతికి అప్పగించెను. ఎంత అద్భుతమైన మాట చూడు. కొనుక్కున్నాడు అతను, సొంత కొడుకు కాదు, కొనుక్కున్న వాడికి తన ఇంటి అంతటి ఏమిటో తెలుసా, కర్తనించాడు. విచారణకర్తను తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో తెలుసా ఓవర్సియర్. ఇప్పుడు బిషప్ అంటారు సార్, నేషనల్ ఓవర్సియర్, రీజనల్ ఓవర్సియర్, ఇక్కడ చూసాం విచారణకర్త. ఆ ఇంటిని అంతటిలో విచారణకర్తగా ఇచ్చాడు. ఎవరికి? యోసేపు. అసలు యోసేపు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా, ఫలించడు కొమ్మ. ద లార్డ్ షల్ యాడ్, దేవుడే అతనికి అభివృద్ధిని దయచేస్తాడు. యోసేపు ఎప్పుడు కూడా ఏం ఆలోచించాడు తెలుసా, మంచి చేయాలని ఆలోచించాడు. అందుకని దేవుడు అతను ఏం చేశాడంటే ఉన్నతంగా తీసుకెళ్ళాడు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు ఏమి అన్నవిహీనుడేం కాదు. చూడండి 6వ వచనం వచ్చినప్పటికి యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. ఎలా ఉన్నాడంట? హి వాస్ హ్యాండ్సమ్, బ్యూటిఫుల్, మంచి లుకింగ్, గుడ్ లుకింగ్ ఉన్నాడు. చూడడానికి మంచి స్ఫురద్రూపి అంటారు. అలా పంపంచోళ్ళు చూసాడు, భలే కనబడతారు. చక్కని ముఖంతో చక్కగా కనబడతారు, ముచ్చటే చేస్తారు. యోసేపు అలాంటి వాడే. అయితే అక్కడ శాపం వచ్చింది యోసేపు, మీకు అందరూ తెలిసింది. ఆ పొతిఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసింది. అయితే యోసేపు అన్న మాట ఏంటో తెలుసా, చూడండి 9వ వచనం, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు కాబట్టి నేను ఎట్లతో భార్యను దుష్కార్యం చేసి దేవుడికి విరోధంగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో ఆయనను. ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా, ఈ కాలంలో అయితే అసలు అడగక్కర్లేదు. యోసేపు మంచి పని చేయాలనుకున్నాడు కాబట్టి తనకి అవకాశం వచ్చినప్పుడు ఏం చేయలేదంటే పాపము చేయలేదు. అందుకని పాత నిబంధనలో యోసేపును కొత్త నిబంధనలో యేసు ప్రభుతో పోలిస్తారు. యోసేపు అమ్మబడ్డాడు, యేసు ప్రభు అమ్మబడ్డాడు. ఎందుకంటే మనం చదివిన దాంట్లో యోసేపు శేషించిన యోసేపు సంతతి మీద నేను కృప చూపుతానన్నాడు. మంచి చేయడంలో యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు. అలాంటి చెడ్డ పరిస్థితుల్లో కూడా యోసేపు మంచితనాన్ని విడిచిపెట్టలేదు. నీవు అతని భార్యమైన నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపు ఇవ్వలేదు కాబట్టి నేను ఎట్లయితే భార్యను దుష్కారం చేసి దేవుడికి విరోధంగా పాపం కొట్టుకుందని తన యజమానితో నేను దినదినమాన యోసేపుతో మాట్లాడుచున్నాను, కానీ ఆమెతో చేయించుకెళ్ళను, ఆమెతో ఉండికెళ్ళను, ఆమె మాట విన్నవాడు కాడు. మొన్న 2వ తారీఖు 3వ తారీఖు మా మేడం గారు మేము తూనెళ్ళాం. అక్కడ పెద్ద బ్యాప్టిస్ట్ చర్చ్ బ్రిటిష్ కట్టింది, స్కాట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్, SBM అంటారు. చాలా పెద్ద చర్చ్. దానికి కూడా మాట్లాడి ఎక్కువ పెద్ద స్థలం ఉంది. తుని తను వెళ్ళని చూడడానికి లోపలికి వెళ్ళి చూసిన అక్కడ ఆ శిలాపరకాలు చూస్తున్నాను, అన్ని చూసి వచ్చాను. ఇలా మేము కూర్చొని వేసేసి కూర్చోబెట్టారు. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు, కూడా బర్త్డే అండి, మాకు టర్కీ ఫోన్ తయారు చేసి పట్టుకొచ్చాడు. నేను వెళ్ళాను. సరే పట్టుకొచ్చినప్పటికి ఆ నాన్న ఫోన్ చేస్తాడు, డాడీ అక్కడ ఉన్నారా, వెళ్ళిపోయాడు. ఉన్నారా, కూర్చున్నారన్నా. మరి అమ్మాయిని తీసుకురానా అంటే ఈ అమ్మాయి మరి అక్కడ మాతో వచ్చాడు. హైవే మీద వెళ్ళిపోయాడు స్ట్రైట్గా. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తున్నా రూమ్ తీసాడంటే అది వదులుకున్నాడు. మాకు ఎన్ని సరే మా అమ్మాయి ఇంటికి మా కాళ్ళు తీసుకెళ్ళి ఆయన ఉన్నారా, మరి ఆమె తీసుకురానా, ఆ పిల్లలు తీసుకురానా అంటాడు. ఎవరు ఈ పిల్ల మాకు ఏమో అర్థం. నేను తర్వాత అడిగాను మా మేడం, ఎవరా పిల్ల అంటే ఆ పిల్ల ఆ బర్త్డే అంటాడు. నేను ఇప్పుడు ఆ పిల్లలు తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాడు, నేను చేసుకోబోతున్నాడు. బర్త్డే రోజున టర్కీ కూడా కోళ్ళ ఫార్మ్స్ ఉన్నాయండి. అవన్నీ కోడి ఫార్మ్స్ వేయాలి. సమ్మాయి కోడి ఫార్మ్ ఇస్తే చూపించారు. టర్కీ కోళ్ళు, జున్ను కోళ్ళు అంటారు, నల్ల కోళ్ళు ఉన్నాయి, కోడి గుడ్డెట్ ఉన్నాయి. ఆ లోపల తీసుకొని ఎందుకని నాకు అక్కడ ఆశ్చర్యం ఏంటి తెలుసా, నేను ఉన్నాడు అలా చర్చకెళ్తారు. ఇప్పుడు ఆ అమ్మాయిని ట్రైన్కి వస్తుందండి, తీసుకుని వస్తారు కదా. మరి ఆ అమ్మాయిని తీసుకున్నాడు, మరి ఉన్నారు మెట్ట ఉన్నాడు. ఆ మెట్ట రావడం అదే పోయి నా భయం, నా భయం, అమ్మ భయం లేదు. అలా నర్స్ చేస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ తూలి ఎక్కడ అడుగుతున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, ఇప్పుడు జనరేషన్ అప్పుడు జనరేషన్ ఎంత తేడా. ఆ ఇంటి అంతటిలో అధికారం ఇచ్చాడు, ఆ ఇంట్లో ఏమైనా చేయొచ్చు, ఒక్క భార్య తప్ప. అయితే ఆమె మనసుపడేది కానీ అతను మనసుపడలేదు. యోసేపు మనసుపడ్డా, హి వాస్ ఎ టీనేజర్, మంచి వయసులో ఉన్నాడు. కానీ అంటున్నాడు ఎక్కడ వచ్చిందో జ్ఞానం. కాబట్టి నేను ఎప్పుడైతే ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా, మన తెలుగులో దేవునికి ఒక్కటే ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో దేవునికి నీ భర్తకనే మాట్లాడతాడు.
దేవుడికే కాదు నీ భర్త పట్ల కూడా ఇలాగే దుష్కార్యం చేయగలను అని యోసేపు అన్నప్పుడు ఆమె మనస్సాక్షి లేదు. మనస్సాక్షి ఉండుంటే చచ్చిపోయి ఉండేది. మనస్సాక్షి లేదు కాబట్టి ఏం చేస్తుందంట 10వ వచనంలో దినదినము మాట్లాడుతుందంట. నా చిన్నప్పుడు పాట ఉంది, దినదినము యేసుకు దగ్గరగా చేద్దామన్న పాట. మీకు ఎవరికి వచ్చేదో లేదు. ఈమె దినదినము ఎవరి దగ్గర చేద్దాం అనుకుంటుంది? యోసేపు దగ్గర చేద్దాం అనుకుంటుంది. అదే సంతోషం. యేసు దగ్గరికి కాదు. ఆమె పెళ్ళైన పిల్లలు ఉన్నారు. తర్వాత కొద్దిగా తుట్టులు ఇస్తారు అనుకోండి, ఆశ్చర్య నుంచి పెళ్లి చేస్తారు. దినదినము మాట్లాడుతున్నారు. కానీ యోసేపు యొక్క స్థిర ప్రజ్ఞ చూడండి. అలాంటి కష్ట పరిస్థితులు కూడా అతను మేలు చేయాలన్నప్పుడు మీరు హాని చేసేవాడు ఎవరు? ఈ కాలంలో అయితే ఆ చూసినట్టు వెళ్ళిపోయి. నేను అనుకుంటాను యోసేపు కనుక ఆమె అన్నట్టు అని ఉంటే ఆ భోజనం చంపేసి ఆ ఇంటికి అయిపోయి ఉండేవాడు. కానీ తర్వాత ఊరుకుండేవారా? ఐగుప్తీయులు ఇతను చంపేసేవాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా అతను తన సాక్ష్యాన్ని విడిచిపెట్టారు. కాబట్టి దేవుడు అతను ఏం చేశాడు తెలుసా? ఉన్నతంగా దీవించి ఐగుప్తు దేశం అంతటి మీద ఏం చేశాడు తెలుసా? అధికారిగా చేశాడు. మీకు తెలుసు లేదో ఈ యోసేపు చరిత్ర అందరూ వైపు చూడండి. మనకి తెలుగులో కూడా ఉంది. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు డిక్షనరీ రాశారు. తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగు. ఆ డిక్షనరీ రాసింది ఏం తెలుసా? జోసెఫ్ అనే మాట దగ్గర ఈ కథ అంతా రాస్తూ ఇతడు సారంగధరుడు వంటి వాడని రాశాడు. సారంగధరుడు ఉండేవాడు. అందుకే రాజరాజ నరేంద్రుడు కొడుకు అనుకోండి, ఆయన కూడా కన్నేస్తాను. ఆ డిక్షనరీ చూసి నాకు అర్థమైంది. అంటే ఆయన బైబిల్ తెలిసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు ఆ మాట రాశాడు. యోసేపు సారంగధరుడు వంటి కూడా తెలుసు నక్షత్రం. కాబట్టి నేను నా మూల వాక్యం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక, మరొకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13. మీరు మంచి విషయంలో ఆసక్తి కావాలైతే మీకు హాని చేయవాడు ఎవడు? ఈ ఆధునిక యుగంలో మంచి అనేటువంటి ఎక్కడ కనబడలేదు. ఎప్పుడు మంచం మీద పడుకున్నప్పుడే అలాగే అనుకుంటారు. మంచాల మీద పడుకుని ఏం చేద్దాం అనుకున్నారంట? దుష్కార్యం చేస్తున్నారు. వాడికి ఏం చేద్దాం లేదా? ఇవాడు ఎవడ కీడు చేద్దాం, ఇవాడు ఎవరిని కొట్టేద్దాం, మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నారు. అది దేవుని వాక్యం అంటుంది. మంచి చేయవాడు దేవుని సంబంధి. మంచి చేసేవాడు ఎవరు చెప్పండి? దేవుని సంబంధి. మనం ఏదైతే పదే పదే చేస్తామో అదే మనకు వస్తుంది. మనం రిపీటెడ్ గా ఏదైతే చేస్తామో అది మనకు వస్తుంది. మన జీవితాలు మంచిగా ఉండాలంటే మనం ఏం చేద్దాం సార్? మంచి విషయాలు ఏముండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడి మందిలో మంచి విషయాలు ఏంటి చెప్పండి మీరు ఎవరైనా? దేవుడి మందిలో మంచి విషయాలు ఏంటి? దేవుడి మందిలో మంచి విషయాలు ఏంటి? ప్రార్థన చేయడం, పాటలు పాడడం, వాక్యం చదవడం, వాక్యం వినడం, తర్వాత పరిచయం చేయడం. పరిచయం చేయడం అంటే ఏంటి చెప్పండి? కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళ ఆఫీసర్స్ అయినా సరే వీళ్ళు వాళ్ళే చూస్తారు, వాళ్ళే తివాచీలు పరుస్తారు. నాకు ఆ బాధ ఏం లేదు. అలా వచ్చి కూర్చున్నాం, చెప్పేసి వచ్చి కూర్చున్నాం కొంతమంది, ఆ స్టేషన్ వచ్చేసి కొంతమంది లేచిపోతాం. సంఘంలో పరిచయం కూడా చేస్తున్నారు. ఇవి మంచి పనులు చాలా ఉన్నాయి. మంచి పనులు మీకు అన్ని చెప్పడానికి టైం లేదు, కానీ చాలా మంచి పనులు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది సార్? మీరు మంచి పనులు చేయడానికి ఇష్టపడితే మీకు హాని చేసేవాడు ఎవరు ఉండడు. యోసేపు తన జీవితంలో మంచి పని చేయడానికి ఒప్పుకున్నాడు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుష్యులు మీ సక్రియలను చూసి పరలోకములో మీ తండ్రికి మహిమపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగు ఏం చేయాలి? ప్రకాశింపనీయండి. సక్రియలు ఏం చెప్పండి? మంచి పనులు. అందుకనే చనిపోయినప్పుడు చెప్తున్న మాట ప్రకటనలో ఉండదు మాట. చనిపోయినప్పుడంట వారి పనులు వారి క్రియలు వారి వెంట, their deeds will go with them. ఇంకో మాట గుర్తొస్తుంది అపోస్తుల కార్యాలు. ఆ అమ్మాయి చనిపోదు కాయలపడి. ఎవరు అమ్మాయి పేరు? డార్కస్. కాయలపడి చనిపోతే అక్కడ స్త్రీలందరూ ఈ భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, పేతురు గారు చూస్తారు, చూసినప్పుడు అన్నారు, ఇదిగో ఆయన భక్తులు మాకు అందరికీ ఏం చేసింది? అంగీలు కుట్టింది, మాకు అన్నిటి అందరు కుట్టి పెట్టింది. వాళ్ళందరూ బోర్లు ఏడుస్తున్నారు. ఈ మధ్యాహ్నం మాట్లాడుతున్నాను మిమ్మల్ని గురించి. సంఘంలో ఎలాంటి మాట చెప్పుకోవాలనుకుంటున్నారు? ఒకవేళ మీరు లోపల నుంచి లేరనుకోండి,
లోకానికి వెళ్ళిపోయారు. మీ గురించి ఎలాంటి సాక్ష్యం చెప్పాలనుకున్నారు? లేచి నిలబడి ఆ నామ ఉండేదండి, చక్కగా ముందు వచ్చేది, అందరినీ ప్రోత్సహించేది. అలా నాయన ఉండేవాడండి, అందరికంటే ముందు వచ్చేవాడు. ఆయన లేని లోటు కనబడుతున్నాడు, ఆయన లేకపోవడం లేదు, వెలుగులో ఉందండి. ఆయన చెప్పగలుగుతున్నారు ఏమన్నా ఎవరికలేదు, ఎప్పుడు వచ్చేవాడు ఎప్పుడు ఎవరు అసలు మా సంగమా ఎక్కడ కూర్చున్నాడంటే ఆయన ఉన్నాడు. వీడియో తీసారు సమాధానం పోవాలి, అందులో దొరుకుతుంది ఎక్కడ చోట ఏ బొమ్మ కూర్చోడు. అదంటారా? మంచి పనులు చేసేవారు ఉండాలి. దానికి డబ్బుతోటి, అందంతో, తెలివితేటలతో పని లేదు. ఈ బైబిల్ అంతలో భక్తులు మంచి పనులు చేశారు. దేవుడు మంచి పనులు రాయించాడు, చెడ్డ పనులు రాయించాడు. మనం చాలా మంది ఒక అభిప్రాయం ఏంటంటే డబ్బుంటే చేద్దాం అనుకుంటారు. నువ్వు చెప్తే నువ్వు చివరగా ఒక ఆమె చెప్పాను, మీకు ఇదివరకు చెప్పుకుంటాను. ఒక ఆమె ఎక్కడి నుంచో వచ్చింది భారతదేశం, ఏ లక్షల కోట్లతో రావు, సేవ చేసే మనసుగా వచ్చింది. భారతదేశానికి వచ్చి సేవ చేయాలని వచ్చింది. ఎవరికి సేవ తెలుసా? బాగా ఉన్నవాళ్ళు కాదు, ఆ రోడ్డు మీద పడుకున్న పేదవాళ్ళకి సేవ చేయాలనుకో, కుష్ఠరోగులకి, పురుగులు తినేస్తున్నటువంటి వారికి సేవ చేయాలనుకో. ఆయన మంచి పని చేయడానికి కూరుకోలేదు. చివరికి ఆమె భారత సమాజం ఏం చేసి తెలుసా? అప్పుడు 100 కోట్ల మంది మన భారతదేశం రత్నం పిలిపించారు, భారత రత్న. ప్రపంచ సమాజం అంతా కూడా ఆమె గౌరవించి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. కారణం ఏంటి తెలుసా? నీవు మంచి చేయాలనుకుంటే నీకు హాని చేసేవాడు ఎప్పుడు లేదు. దేవుడి సంఘంలో లెట్ us do, మనం చేయగలిగినటువంటి మంచి చేద్దాం. సంఘం ఉన్నటువంటి వారి పట్ల, వెలుపటి వారి పట్ల. అందుకే ప్రభు అన్నాడు, మనుషులు నీ సత్క్రియలను చూసి పరలోకమున మీ తండ్రిని మహిమపరచినట్టు వారి ఎదుట నీవు వెలిగించాలి, ప్రకాశం కలిగాలి. ఏ మంచి పనులు చేస్తున్నారు? మనం మంచి పనులు చేయడానికి పూనుకుందాం. చివరిగా ఆ మాట చదివి నేను ముగించేస్తాను, ఇంకా ముందుకెళ్ళాలి. అసలు అది సమయం సరిపడదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. పేతురు రాసిన మొదటి పత్రికలోనే, ఇంకా కిందకి చదవాలి ఒకసారి. మొదటి పత్రికలోనే 3వ అధ్యాయము 17 వరకు చదివించాను. కానీ లేకపోతే మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినాను, మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడదు, కలవరపడదు. కొన్నిసార్లు మంచి చేస్తున్నప్పుడు కలవరం వస్తుంది, భయపెడతారు. యోసేపును భయపెట్టలేదా? భయపెట్టలేదు, చెరసాలలో తీసుకుని పడేశారు. అప్పుడు బాగా నమ్మిన పోతీఫరే ఆమె ఎలా చెప్పిందంటే, ఏ ఊరు లేనప్పుడు నాకు ఇంట్లో భక్తం చేయకూడదు. ఏ భక్తం ఊరుకుంటాడండి, ఎంత నమ్మినైతే మాత్రం ఊరుకుంటాడు. తీసుకెళ్ళి చెరసాలలో పడేసాడు. ఆయన సరే యోసేపు దేనికి భయపడ్డది. కారణం ఏంటి తెలుసా? నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. భయపడలేదు. ఆ తర్వాత అక్కడ 15-16 రోజులు కలిసి ఉన్నాయి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువుకు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు గారు రాస్తూ కొలస్సీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, అక్కడ సమాధానం ఎలా ఇవ్వాలో రాయించాడు. చూడండి, రాశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక రైట్ 4వ అధ్యాయము 6వ వచనం, ప్రతి మనుష్యుడికి యాగు ప్రత్యుత్తరం ఇవ్వాలను అది మీరు తెలుసుకోవడానికి మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరంగాను కృపా సహితంగాను ఉండనివ్వండి. అమానంగా వైపు చూడండి, మీరు అందరూ చాలా మంది చదువుకున్నవాడు, మంచి మంచి స్థితి ఉన్నవాడు. అయితే ఇతరులకు సమాధానం ఇచ్చేటప్పుడట ఎలా ఇవ్వాలో అది మీరు తెలుసుకోండి. మీ సంభాషణ అంతా ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు రుచికరంగాను కృపా సహితంగాను ఉండాలి. ఇదే పౌలు గారు ఒక చోట రాస్తుంటాడు, అందులో ఇద్దరు ఉన్నారు బాబు, క్షమమైన కూడా ఉన్నారు. వాళ్ళ మాట ఎలా ఉంటాయంట? కొరుకు పుండు పారినట్టు ఉంటాయి. కొంతమంది మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం ఏదైనా అడిగా అనుకోండి, సాత్వికంతో సమాధానం చెప్పాలి. సంఘంలో వాళ్ళకైనా సాత్వికం చెప్పాలి, బయట వారు కూడా. నీలో ఉన్నటువంటి నిరీక్షణ కారణం ఏంటని అడిగారు అనుకోండి, మనం ఏమి గొప్పగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు, వాళ్ళకి ఏమి తెలియదన్నట్టు ఫీల్ లేదు. మనలో ఉన్న నిరీక్షణ గురించి సాత్వికంతో సమాధానం చెప్పాలి. సాత్వికం ఏంటో చెప్పండి. ఒక పక్షం ఎందులో చెప్పుకున్నాం ఒకసారి, ఆత్మ ఫలంలో ఒక రుచి సాత్వికం. వీక్నెస్ అంటారు. చాలా మంది మాట్లాడుతున్నప్పుడు చాలా గర్వంగా మాట్లాడారు. అదే బయట చాలా స్పష్టం లేదు, గర్వపు మాటలు మీ నోట రాలేదు. గర్వం ఎవడో తెలుసా? వాడిది. ఎవడాడు? వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడు. మన మాటలు ఎప్పుడు ఎలా ఉండదు తెలుసా? సాత్వికం కూడా ఏమి తెలియనట్టు. ఈ మాట ఎప్పుడైనా ముగిస్తాను.
మదర్ తెరిసా గారికి భారతరత్న ఇస్తున్నారు. అక్కడ నెహ్రూ గారు ఉన్నారు, ఇంకా వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ప్రెసిడెంట్ గారు ఇస్తారు. వాళ్ళందరూ కూర్చున్నారు. ఈమె నెమ్మదిగా ఎలా నడుచుకుని జరుగుతున్నట్టు ఆ స్టేజ్ మీద. ఇప్పుడు మన వాళ్ళు చూడండి, తనవాడు జిగలు లైట్లు పెట్టి అవార్డు ఇస్తాడు. అదేమిటి నెమ్మ నడుచుకుంటే గాంధీ నెహ్రూ గారికి కళ్ళకి నీళ్ళు వచ్చేటట్టు తెలియకుండానే అక్కడ పక్కన అతని సిస్టమ్ పండిట్ విజయలక్ష్మి ఆమె అన్నాడట, ఏంటి నా కళ్ళకి నీళ్ళు వస్తాయి అంటే ఆమె అన్నాడ, అన్నయ్య నీకే కాదు నాకు కూడా కళ్ళంటే నీళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయి కళ్ళంటే నీళ్ళు? ఎంత గొప్ప సేవ చేసినా ఆమె ఏం కనబడలేదు. కించిత్ కూడా గర్వం కానీ నేను ఏదో సాధించాను కానీ ఏమీ కనబడలేదు. అందుకే మీ సక్రియలు చూసి మనుషులు ఏం ఎవరిని కనపరచాలి? పరలోకమున తండ్రిని కనపరచాలి. అందుకే విలియం కేరీ గారు సమాజంలో ఇలా రాసి పెట్టారు. ఏమన్నా తెలుసా? చనిపోయిన తర్వాత నా గురించి ఏం మాట్లాడదు, ఆయన నేను పురుగులంటోండి, నా ప్రభు గురించి మాట్లాడు. అసలు భారతదేశానికి క్రైస్తవానికి విలియం కేరీ గారు చేసినంత సేవ ఎవరు ఆయన సమాజంలో ఏం రాయించమన్నాడు తెలుసా? నా గురించి మాట్లాడే చనిపోతారు. ఎవరి గురించి మాట్లాడాలి? నా ప్రభుని గురించి మాట్లాడాలి. వాట్ ఏ వీక్నెస్ ఇట్ ఈస్. ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ దట్. ఎంత గొప్ప సాత్వికమో, అలాంటి సాత్వికం నాకు ఎంత బాగుందో కొన్నిసార్లు ఉండదు. మనం ఏదో గొప్పలో ఫీల్ అవుతాం, నేను చాలా సాధించాను అనుకుంటాను. వాడు యోసేపుని చూసినప్పుడు యోసేపు సాత్వికంగా ఉన్నాడు. మోషే కూడా వ్యక్తిని సాత్వికంగా ఉన్నాడు. దేవుడు మోషే నా ఇల్లంతటి నమ్మకమైన వాడు అన్నాడు. మీరు మంచి విషయంలో ఆసక్తి కలవాడైతే మీకు హాని చేసేవాడు ఎవరు లేదు. కాబట్టి ఎప్పటి నుండి ఇంకా 2 నెలలు ఉన్నాయి మన ముందు. ఈ నెలతో కలిపి 3 నెలలు ఉన్నాయి. ఒకవేళ ఎంతవరకు ఏదైనా మంచి పని చేయకూడదు, సంఘంలో కానీ సంఘంలో వెలుపల కానీ ట్రై టు డు సంథింగ్ గుడ్. ఇది చెప్పండి మీకు. అందుకని బిలీ గ్రాహం గారు వాళ్ళంతా కలిపి ఏం చేస్తారో తెలుసా? గుడ్ సమారిటన్ పర్సన్. గుడ్ సమారిటన్ పర్సన్. ఈ క్రిస్మస్ సీజన్ ఇప్పుడు నుంచి మొదలెడతారు, అక్టోబర్ నుంచి మొదలెట్టి పిల్లలందరూ మీరేమి ఇస్తారు, ఎవరేమి ఇస్తారండి? అవన్నీ ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలకి గుడ్ సమారిటన్ పర్సన్ పంపిస్తారు. మనం సంఘంలో కానీ బయట పట్ల మేలు చేయడానికి విసుగుకోవద్దు. ఎందుకంటే తెలుసా? దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన సత్క్రియలు చూసి మనుషులు ఏం చేయాలంటే ఎవరిని కనపరచాలి? తండ్రిని కనపరచాలి. అది ఫైనల్. కాబట్టి మనమందరము అలా ఉండడానికి ప్రయత్నించేద్దాం. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ప్రోత్సహించి ముందుకు నడిపించుగాక. ఆమేన్. తలలో ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. ప్రతి ఒక్కరు 1 నిమిషం కొన్ని చాలు. మీ హృదయంలో తలపోయి నిజమే ప్రభావ, నేనేం మంచి పని చేస్తున్నాను, నేను మందిరానికి వస్తున్నాను, నేను ఏం చేయగలుగుతున్నాను? నువ్వు కొందరు స్త్రీలు అయితే ప్రార్థన చేయగలుగుతున్నారు, మరి నా పరిస్థితి ఏంటి? నేను నీ కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాను, సంఘం కొరకు, సంఘం విశ్వాసుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాను, నూతన ఆత్మల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాను, ఎవరికైనా సువార్త చెప్పగలుగుతున్నాను, నా చుట్టూ అమలుతో పరిస్థితులు ఉన్నా నేను నీ కొరకు మంచి చేయడానికి ఇష్టపడుతున్నా. నువ్వు యోసేపుని చూపించావు. యోసేపు పొత్తిపెట్టుకున్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు నీవు అతను తోడుగా ఉన్నావు. అతను మంచి చేయడానికి ఇష్టపడ్డాడు. అతను ఏ హాని కలగకుండా ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశావు. ఎంత గొప్ప దేవుడు అయినా నువ్వు అందరూ చూస్తున్నావు. ఒకటి నువ్వు అనుకోవచ్చు మమ్మల్ని ఎవరు చూడడం లేదని, నువ్వు ప్రతి ఒక్కరిని చూస్తున్నావు. ప్రతి అంతరింద్రియులను కలిగి చేసిన దేవుడు మా అందరూ చూస్తున్నావు. మమ్మల్ని క్షమించండి ప్రభావ, మాకు మరొక అవకాశం ఇవ్వండి. మేము మంచి చేయడానికి మా అందరిని ప్రోత్సహించమని ప్రార్థన చేస్తాం. దయగలిగిన మా ప్రభావ, ప్రభుత్వ మా తండ్రి పరిశుద్ధులుగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని క్షేమంగా కాపాడు. ఈ అక్టోబర్ మాసంలో మొదటి పునరుత్థానం వరకు మమ్మల్ని అందరి సజ్జులుగా ఉంచాం. అందులో వేల కొలది కోట్ల కొలది స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంత ప్రేమగా దేవుడైనా మా క్రియను బట్టి అయితే మేము ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ నువ్వు ప్రేమ చూపుతూ, కృప చూపుతూ, దయ చూపుతూ మమ్మల్ని కాపాడుతూ వస్తున్నాం. అందులో వేల కొలది స్తుతులు చెల్లిస్తున్నాం. నేను ఇంతవరకు నీ వాక్యం నువ్వు నాతో మాట్లాడు, మమ్మల్ని అందరూ సంధించవు. మేము కూడా మంచి పనులు చేయడానికి, సత్క్రియలు చేయడానికి, కీడు నుంచి మేలు చేయడానికి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించమని, మా కుటుంబాలను మమ్మల్ని బలపరచమని, అలాగే సంఘ కార్యవర్గం వారి పెద్దలను, పరిచారకులను ప్రతి ఒక్కరి పేరు పెద్దలను దీవించండి. మరి విశేషంగా స్త్రీల సమాజం వారిని ప్రత్యేకంగా దీవించండి. చిన్న బిడ్డలను దీవించండి. ఈ సంఘం నానాటికి అభివృద్ధి పరచు, గురుతుల సంఘంలో చేసి రాకడలో ఎత్తబడేటువంటి వారు మమ్మల్ని అందరినీ ఆయుధపరచమని
ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకోవాల్సిందని మా ప్రభువు ప్రియరక్షకుడైనా యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకున్న మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.